అత్తా ఏంది రజని, నీ నేస్తాన్నిడిసి నాకడికొచ్చినావు? ఏంలే అత్తా, దాన్ని పనికి పోలేదా అని అడిగితే పోను అంటుండది. ఏంది విషయం? అదింకా పనికి పోదులేవే. ఏదానికత్తా? పెండ్లి సూపులు ముందెట్టుకుని పనికెడితే మంది మాటలన్రే. పెండ్లి సూపులా? ఆ పేరుకే పెండ్లి సూపులు, కాని పెండ్లి కుదిరినట్టే అనుకోరాదు. ఆళ్ళకి మన సిన్ని ఏనాడో నచ్చేసినాదంట. మరి సిన్ని దీనికి ఒప్పుకుంటదా? మంచి సంబంధం, ఒప్పుకోక ఏం చేస్తాది? ఏందే? ఏందిది? అత్తేదో చెప్తుండది, చెప్పవే. దీనికి నువ్వు ఎట్ట ఒప్పుకున్నావు? ఇప్పుడు నీ మనసుకి ఏం సమాధానం చెప్తావు? నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూసే మనిషికి సమాధానం ఏం చెప్తావు? నేనెవరికి సమాధానం చెప్పక్కర్లా. సమాధానం చెప్పుకునేదానికి నేనేం తప్పు చేయలా. ఇష్టపడ్డోడిని కాదని వేరే సంబంధానికి అవునండం తప్పు కాదా? మనసు ఓ కాడుంచి మనిషి ఇంకో కాడికి వెళ్ళడం తప్పు కాదా? అక్కడ మనిషిని ఏడిపిస్తా. నేనెవరిని ఏడిపించట్లా, నేనెవరిని ఇష్టపడినట్లా, నేనెవరికి మనసు ఇచ్చిందిలా. ఏందే, నీ మనసు ఎవరికి ఇవ్వలా? ఏయ్, నేను నిన్నేస్తానే. నీ మనసు ఏందో నాకు తెలియదనుకోవడం నీ భ్రమ. తెలుసు అనుకోవడం నీ పిచ్చి. ఎవరి మనసు ఎవరికి కనపడేదిలా, కనపడతాది అనుకోవడం నీ భ్రమ. సరేనే, నీ మనసు నాకు కనపడదు కాబట్టి నాది భ్రమే. మరి కనపడే వాటికి నువ్వేం సమాధానం చెప్తావే? నేను సమాధానం చెప్పేదిలా. సమాధానం చెప్పేది ఏం లేదా? మరాయన్ని చూస్తే నీ కళ్ళల్లోకి మెరుపు యాదానికొస్తాది, నీ బుగ్గల్లోకి సిగ్గు యాదానికొస్తాది, నీ అడుగులు యాదానికి తడపడతాయి. ఇవన్నీ యాదానికే. కనపడని నీ మనసు గురించి సమాధానం చెప్పనంటివే, మరి కనపడే వాటి గురించి చెప్పు. సిన్ని, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుండాది. చెప్పు సిన్ని. యాదానికే ఇదంతా? యాదానికే నీకిష్టం లేని పని చేసేది? యాదానికే నీ బతుకుని బలి చేసుకునేది? నా మాట వినవే సిన్ని. అమ్మ కోసం ఏంది? అమ్మ కోసమా? అమ్మ చూసిందని ఓపేసుకున్నావా? అమ్మ సంగతి ఇడిసేవే. ముందసలు నీ సంగతి ఏందో చెప్పు. నీ మనసులో ఉన్నదేందో చెప్పు. ఆయనతో వెళ్ళి చెప్పు. నా మనసులో ఏముండాది? నేన్లా? నీ మనసులో ఏంలా? ఏమిలా? ఏమే? ఏదానికే ఇంత దారుణం చేస్తుండావు? ఏదానికే? నీకు దండం పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటానే. నీ మనసులో ఉండే ప్రేమని ఆ ఇంజనీర్ గారికి చెప్పేవే. ఇంజనీర్ గారు నీ బతుకుని బాగు చేస్తాడే. నువ్వు ఒక్క మాట చెప్తే సాలే. చెప్పేవే సిని, సిని చెప్పేవే. సిని, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంజనీర్ గారి మీద ఉండేది నాకు అభిమానం, గౌరవం, అంతే. ఇష్టం, ప్రేమ కాదు. ఒసేయ్, నీ బతుకుని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటూ ఉండావు. ఎవడు బాగు చేయలేడే.
స్ట్రోక్తో మీ అక్కకి కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అయి ఉంటుంది. జరుగుతున్నదేంటో ఆవిడ బ్రెయిన్లోకి కొంచెం ఎక్కుంటుంది. అంటే ఇక నీ కోరిక తీరిపోతుందన్నమాట. నువ్విక ప్లాన్లు వేసే అవసరం లేదు. 1-2 దెబ్బలకే బెండైపోయి ఇంత ఎంపైర్ని రాసిచ్చేయడానికి మీ అక్కేమి ప్లాస్టిక్ కాదు, ఉక్కు. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ. నిన్న ఆవిడ మనసులో చిన్న డౌట్ స్టార్ట్ అయింది. ఇవాళ ఆ డౌట్కి ఇంకొక లేయర్ కోటింగ్ అయింది. ఇప్పుడు ఆవిడ దీన్ని నమ్మడం స్టార్ట్ చేస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ ఆవిడ మనసు ఇప్పుడు 2 రకాలుగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి, ఆవిడకు అనుమానం స్టార్ట్ అయి ఉండొచ్చు. జరిగిన దాన్ని పూర్తిగా నమ్మకపోవచ్చు. అసలు ఇలా ఎందుకు జరుగుతోందని ఆరా తీయడం స్టార్ట్ చేయొచ్చు. లేదా జరిగిన దాన్ని నమ్మడం కూడా స్టార్ట్ చేయొచ్చు. నమ్మితే ఏ ప్రాబ్లం లేదు. కానీ నమ్మకుండా ఆరా తీయడం మొదలు పెడితే మాత్రం మనం డేంజర్లో పడతాం. అయితే వెంటనే నీ ప్లాన్లు ఆపేసే. ఇప్పుడు ఆపితే నా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఆవిడకి ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది. దీన్నించి బయటపడే ఛాన్స్ దొరుకుతుంది. సో ఆ ఛాన్స్ ఆవిడకి ఇవ్వదలుచుకోలేదు. నాకు తెలుసు ఆవిడ్ని పడేయాలంటే చాలా కష్టమని. ఏం చేస్తాం, కష్టపడతాను. ఆవిడికి గ్యాప్ ఇవ్వకుండా, ఆలోచించుకునే అవకాశం లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. కానీ వజ్రా, అక్కను పిచ్చిదాన్ని చేయటం కోసం నువ్వు మరీ ఇంత చెడ్డగా మారాలా? ఏంటండి మీరు? మనిషి ఏదైనా సాధించాలంటే 2 దారులు, మంచి చెడు. మంచి దారిలో వెళితే మీ అక్క మన కోరిక తీరుస్తుందా? తీర్చదే. తీర్చేదే అయితే అసలు ఇన్నేళ్ళు ఆగేదే కాదు కదా. మనల్ని నమ్మి ఏనాడో ఈ ఆస్తి మన చేతిలో పెట్టేది. సో ఇక మిగిలిన దారొక్కటే, చెడు. అది చెయ్యక తప్పదు. ఆవిడ మనసు మారి మనకి ఆస్తి రాసిచ్చే వరకు నా ప్రయత్నం ఆగదు. వచ్చేసినారా? తిన్నగా ముందుకొచ్చేయండి. ఊర్లోకి వచ్చినాక హనుమన్ల గుడి ఉంటుంది, కుడివైపు మళ్ళాలా. రే సీను, వస్తుండారా? ఊళ్ళోకి వచ్చుండారమ్మా. మా అన్ని సిద్ధంగా ఉండాయా? ఉండాయిరా. తయారవుతా ఉండదా? రజనీ ఆడ్నే ఉండదురా, చూసుకుంటాది. మా సాయో సీట్లో ఏదోటి ఏర్పాటు చేయమ్మా. అట్నే నేను చేస్తాగా, వాళ్ళొస్తే చూసుకో. ఏందే ఇది? అసలేం జరగనట్టు ఎట్టెట్టుండావే? ఏం జరుగుండాది? అది కాదే, మనసుకి ఇష్టం లేని పని చేస్తే ఆ తర్వాత మన మీద మనకే ఇష్టం చచ్చిపోతాదే. వద్దే, ఇదంతా వద్దని చెప్పేవే, నా మాటినవే. సూపులు జరిగే కాడ అమ్మాయికి మాటలుండవే, అన్నీ ఆళ్లే మాట్లాడుకుంటారు. మా వచ్చేసుండారు. విన్నావా పెద్దోళ్ళ మాటలు? అసలేమీ జరగల అన్న మాదిరా ఎట్టుండావే నువ్వు? ఏం జరగకపోవడం ఏందే, పెళ్లి చూపులు జరుగుతా ఉంటే రండి. నమస్కారం. నమస్కారం. దండాలయ్యా. అయ్యా, ఏవి అనుకోమాకండి, మాది సాన చిన్న గుడిసె. ఆదానికి ఇంటి బయటే. ఇట్స్ ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఒక్క నిమిషం సీను, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా.
అంతా అయినదా? అదేంటి కుంకుమ ముట్టు పెట్టలేదు? ఏంది రజని? ఆ, ఎంత సక్కంగుండావే. నాదిష్టే తగిలేలా ఉండాది. ఆ చెప్పడం మర్చిపోయినా, ఆ అబ్బి ఎంత అందంగా ఉండాడమ్మీ, ఎంత ఇనయంగా ఉండాడో. చూడగానే చెప్పేయచ్చమ్మీ ఇది మంచి సంబంధం అని. నాకైతే ఇది చక్కగా కుదిరిపోవాలనిపిస్తూ ఉండాది. ఆ శివయ్య వెంకటేశ్వర స్వామి దీవించేస్తే ఇంక చాలు. నాకెంతో కుశలం. మా సిన్ని తీసుకురా. ఆ వస్తుండారా? చూసుకోవే. అమ్మ ఆనందం చూసినావా? చూస్తుండా, నీ గుండె బాధని చూస్తుండా, ఆడ ఇంజనీర్ గారి గుండె బరువుని చూస్తుండా. ఆయనకి ఈ సూపుల గురించి తెలుసునా? నాకేం తెలుసు? పాపం ఆయన పరిస్థితి ఏంది? ఇష్టపడిన దాన్ని వేరే ఎవరో చూస్తుండారంటే ఆయన గుండె ఎన్ని ముక్కలవుతాదే. నాకు తెలీదు. ఇదే సూపులు ఆయనకి జరిగితే ఇప్పుడు ఒక్క క్షణం నీ కళ్ళల్లో ఆయన బాధ కనిపించినది. ప్రేమించినోళ్ళని వదులుకోవడం అంటే ప్రాణాలు వదులుకోవడమేనే. ఎప్పటికైనా వద్దని చెప్తావా? రజనీ, సిన్నిని తీసుకురా. సిని, ఆగవే, నీకు పుణ్యం ఉంటదే. ఆ అబ్బాయి నచ్చలేదని చెప్పేవే, నా మాటినవే. నువ్వు పోమ్మా. సిని, ఆగవే, నా మాటినవే. నీ జీవితం నాశనం అవుతుంది. వద్దని ఏంది పిలిస్తే రారేంది? వాళ్ళు ఎదురు చూస్తా ఉండారు. అమ్మి నువ్వురా, రా. అదిగో వస్తుండదే. నాన్న, నాకు అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. వెంటనే పెళ్లి ఫిక్స్ చేసేసేయండి. అట్నే ఎప్పుడంటే అప్పుడే. ఈ పొద్దున మేము సిద్ధమే. రెసీనా, ఆగరా. చూడగానే పెండ్లేందిరా? పెండ్లంటే ఎన్నుంటాయి. ముందు పెట్టుపోతలల్లా మాట్లాడుకోవాలా, అవన్నీ ఏర్పాటు చేసుకోవాలా, అన్ని పనులు చేసుకోవాలా, ఆ తర్వాత ఆకో ఒక్క మార్చుకోవాలా. అన్నింటికంటే ముందు సిన్నిని అడగాలనత్తా. అవ్వత్తా, అన్నింటికంటే ముందు సిన్ని మనసేందో తెలుసుకోవాలి కదత్తా. ఆయన చూసేశాడు, ఆయనకి నచ్చేసినది. మీరు పెండ్లి గురించి కూడా మాట్లాడేసుకుంటున్నారు. కానీ సిన్ని కూడా ఆయన్ని చూడాలా, ఆయన సిన్నికి కూడా నచ్చాలా, సిన్ని కూడా సరే అనాలా. ఏ రజనీ, ఏంది నువ్వు మాట్లాడేది? దానికి ఆయన నచ్చేదేంది? ఏ నచ్చొద్దా? మనం సిన్నోళ్ళం, మనకి నచ్చేదేంది? అయినా ఆయన అంత పెద్దోడు, బావుండాడు, ఇంకా నచ్చకేం చేస్తాడు? మీరొకటి చూస్తుండారు, నేను ఇంకొకటి చూస్తుండా.
నువ్వేందే మధ్యలో? సీను నువ్వాగు. అట్నే అమ్మీ ఇందాం. ఇనాలా దాని మాట కూడా ఇనాలా? నాకు తెలుసును, ఆ ఎప్పి దానికి నచ్చుతాడు. అది సరే అంటాది. అమ్మీ ఓ మార అప్పించూడు, సూసి చెప్పు. చూడమ్మీ, అక్కర్లేదమ్మా. అన్న ఈ సంబంధం తెచ్చిన నాడే నేను చెప్పేసి ఉండాను. ఇప్పుడు కూడా నాది అదే నిర్ణయం. నాకు పెళ్లి ఇష్టమే. అరే పెట్టిపోతల గురించి కూడా ఓ మాట అనుకుంటే. ఏంటి వజ్రా, ఈరోజు చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్కి తీసుకొచ్చావు? రోజు అక్క తిన్నాకే తిందాం అంటావు. ఏ వజ్రా, వద్దు వజ్రా, వద్దు. పాపం కనీసం తిండైనా తినివ్వకుండా, ఇది మరీ దారుణం వజ్రా. రండి వదిన గారు. లక్ష్మి, టిఫిన్ పెట్టు. అదేంటమ్మా, ఇందాకే కదా టిఫిన్ చేసి పైకెళ్లారు. నేను తిన్నానా? అవునమ్మగారు. ఏయ్, ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? అంటే వదిన గారు ఒకసారి టిఫిన్ చేసేసి మళ్ళీ టిఫిన్ చేయడానికి వచ్చారనా? తినలేదని చెప్తున్నారు కదా, నోరు మూసుకొని పెట్టు పెట్టు. రండి వదిన గారు. వజ్రావతి, దాన్నెందుకు కోపడతావు? నేనే తినేసి మర్చిపోయి ఉంటాను. అయ్యో, అది కాదు వదిన గారు. లక్ష్మి, అమ్మగారు. కొంచెం మంచినీళ్లు తెచ్చి నా గదిలో పెడతావా? అలాగే అమ్మగారు. ఏందే గుండెల్లో పొంగే బాధని ఈ కృష్ణమ్మతో చెప్పుకునేదానికొచ్చినావా? నెత్తి బరువైతే నేల దించొచ్చు, గుండె బరువైతే యాడ దించుతావే? అయినా నోరున్న మనసు నెత్తి నోరు కొట్టుకుంటే చెప్పకుండా, నోరు లేని కృష్ణమ్మతో నీ బాధ చెప్పుకుంటే ఏం లాభమే? నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఈడగాదే ఆడ చెప్పాలా. ఒకటి నీ మనసులో ఉన్నోడి కాడ నీ మనసులో ఉన్న మాట చెప్పాలా, కాదంటే మీ అమ్మ కాడ నీ మనసులో ఉన్నోడి గురించి చెప్పాలా? చెప్పేవే, ఇప్పటికైనా చెప్పేవే. ఈ సంబంధం వద్దని చెప్పేవే. ఎందుకు వద్దని చెప్పాలా? అంటే
నీకు పెళ్లి కొడుకు నిజంగా నచ్చినాడా? నచ్చినాడా? ఎట నచ్చినాడే? నచ్చకపోవడానికి ఏముండదు అక్కడ, అంత బాగానే ఉండదుగా. బాగుండదే, సానా బాగుండది, అంత బాగుండది. పెళ్లి కొడుకు బాగుండాడు, వాళ్ళ అమ్మ నాయన బాగుండారు, వాళ్ళ పద్ధతులు బాగుండాయి, అన్నీ బాగుండాయి. ఒక్కటి తప్ప. అది మాత్రం బాలేదే, అస్సలు బాలేదు. అసలు బాగుండాల్సిన దాన్ని నోరు నొక్కేసి నీ నోటితో పెళ్లి కొడుకు బాగుండాడని చెప్పడం అస్సలు బాలేదు. పోనీ నా మాట వినకపోయినా పర్లేదే, కానీ నువ్వు ప్రతిదీ కృష్ణమ్మని అడుగుతావుగా, ఇది కూడా అడగవే. నువ్వు ఈ సంబంధం చేసుకోవాలనో వద్దో కృష్ణమ్మని అడుగు. నీ మనసు ఆమెకి తెలుసని చెప్తావుగా, నీ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్తుందని చెప్తావుగా, అడగవే. అడుగు, ఆమెనే అడుగు, ఆమె చెప్తుంది. ఒక్కసారి ఆమెలోకి చూడవే, నీ మనసు నీకే చూపిస్తాది. అడగవే, ఒక్కసారి అడుగు. నా మనసు నాకు తెలుసు, నేనెవరిని అడగక్కర్లా. నువ్వు ఎవ్వరిని అడగవు, నువ్వు ఎవ్వరి మాట వినవు. అయిపోయినది, అంతా అయిపోయినది. ఈడ నీ నవ్వులు పూర్తయిపోయినాయి, నీ ఆనందం అయిపోయినది, నీ రాత నువ్వే రాసుకుంటున్నావుగా. నేను చెప్పేది కూడా రాసుకోవే. నీ బతుకు ఇక్కడితో పూర్తయిపోయినది. నీ జీవితం ఇంతే. అయ్యా, చిన్న పనుండదయ్యా, నేను మళ్ళీ వస్తాను. నీ పనులేదో నాకు తెలుసులేరా, రాయడ్రా. లేన్నా, ఆడికి నిజంగానే పనులుండాయి. సెల్లికి పెండ్లి కుదిర్చినాడుగా. ఏంది సిన్నికి పెండ్లే? అది సీనుగాడు కుదిర్చినాడా? ఆహా, అంత గొప్ప సంబంధమా? ఈడికి తెలిసినోళ్లలో అంత గొప్పోళ్ళు ఎవరుండారమ్మి?